బయటపడింది. మైనర్ బాలిక హత్య కేసులో నిందితుని అప్పగించాలంటూ బాధితులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తక్షణం న్యాయం చేయాలంటూ కాజీపేట బ్రిడ్జిపై బైఠాయించారు. నిందితుడు వెంకటేష్ ఎన్కౌంటర్ కు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు మృతదేహాన్ని ఖననం చేయబోమని చెప్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. అగ్రహారంలో నిన్న దారుణ హత్య గురైనటువంటి కీర్తన సంబంధించినటువంటి బంధువులు ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాజీపేటలో నిన్నటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం మొదలైనటువంటి ఆందోళన కాజీపేటలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఇవాళ కూడా తమకు సరైన న్యాయం జరగలేదంటూ బాధితులు ఆరోపిస్తూ మళ్లీ తిరిగి బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధించినటువంటి పెద్దలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి కావచ్చు, తర్వాత జిల్లా కలెక్టర్ కావచ్చు, తర్వాత ఎస్పీ కావచ్చు, తర్వాత స్థానిక ఉన్నటువంటి డిఎస్పీ అందరు అధికారులు నాయకులు మాట్లాడినప్పటికీ కూడా కీర్తన విషయంలో జరిగినటువంటి దారుణానికి సంబంధించి తమకు సరైన న్యాయం చేయలేదు. తమ డిమాండ్ చేసినట్లుగా తమ కూతురుతో పాటు ఇదే సందర్భంలో ఏదైతే ఆవుల వెంకటేష్ అనే వ్యక్తిని కూడా హతమార్చాలి, తర్వాత అతను చనిపోయిన తర్వాతనే తమ పాపను ఖననం చేస్తామంటూ కూడా తిరిగి బైఠాయించడం జరిగింది. ఇవాళ ఉదయం 11-12 గంటల ప్రాంతంలో ఏదైతే కీర్తన మృతి చెందినటువంటి కీర్తన యొక్క మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కాజీపేటకు తీసుకొచ్చారు. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య అయినప్పటికీ కూడా ఇంకా కూడా తమకు సరైన న్యాయం జరగలేదు, తమ కోరిన డిమాండ్ను నెరవేర్చడం లేదంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కడప జిల్లాలో ఒకే 2 రోజుల పాటు సుదీర్ఘంగా సాగినటువంటి ఆందోళన ఇటీవల కాలంలో ఇదే అని చెప్పొచ్చు. ఏదైతే ప్రియుడు ఎవరైతే ప్రేమించి తమ ప్రేమను అంగీకరించలేదని ఆవుల వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి కీర్తన మీద ఇంత దారుణానికి ఒడిగొట్టినప్పటికీ కూడా పోలీసు అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు, ప్రభుత్వం సరైన స్పందించడం లేదంటూ కూడా ఆ బాధితులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. అంతేకాక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ తర్వాత ప్రభుత్వం సంబంధించిన పెద్దలు కానీ తక్షణం ఇటుకు రావాలి, తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాజీపేటలో జరుగుతున్నటువంటి ఈ ఆందోళన సంబంధించినటువంటి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హామీ ఇచ్చిండ్రు, ఏమని హామీ ఇచ్చిండ్రు, వాడికి శిక్ష పడుతుందని చెప్తాండ్రు. కానీ మేమేం కోరుకుంటున్నామంటే మా అమ్మాయిని ఎలా వాడు గొంతు కోసి ఆ అమ్మాయిని కిరాతకంగా చంపిండో అదేవిధంగా మా అమ్మాయిని మేము దహన సంస్కారం చేసుకోవాలంటే వాడు మా అమ్మాయితో పాటు చనిపోవాలా, వాడిని ఎంకౌంటర్ చేయాలి. అంతవరకు మా పిల్లల్ని చెయ్యము. అది కూడా మాకు క్లారిటీ లేదు అసలు. ఒకవేళ మేము ఇచ్చే స్టేట్మెంట్ కరెక్ట్గా గట్టిగా ఉంటేనే వాడికి ఉరిశిక్ష పడుతుందంట, లేకుంటే పడదు. వాడిని వదిలేస్తారని కూడా ఆ మాట మాకు అదంతా నమ్మకం లేదు సార్. అసలు మా ముందర వాడిని తీసుకురావాలా, మా పాప ఎట్టు చనిపోయింది అలా వాడిని కూడా ఎంకౌంటర్ చేయాలా, వాడు కూడా చావాలా. అట్లయితేనే మా పిల్లల్ని మేము దానం చేసుకుంటాం. అంతవరకు మా పిల్లల్ని దానం చేయం. ఈ నుంచి మేము పక్కకు పోము. వాడు కూడా చావాలా. ప్లస్ ఇంకొకరిని కూడా మా అమ్మాయి ప్రాణం కొన్న ఊపిరితో ఉన్నప్పుడు ఇద్దరు పేరు చెప్పింది, ఒకరిని పట్టుకుని ఇంకొకరిని పట్టుకోలే, వాడిని అస్సలు పట్టుకోలే, వాడి పేరు కూడా తీరంలే. అది కూడా జరగాలి సార్. మాకు ఈ న్యాయం మాకు చెయ్యండి, అది మా బాధ. అది మాకు పోలీసు వాళ్ళు చేసిన కానీ మేము చేయలేదనిలే, కానీ మాకు జరగాల్సిన న్యాయం ఇది చేర్చగానే మేము ఇంతవరకు లేయం. ఈ నుంచి అది జరిగితేనే మేము లేచాం. వాడిని మాకు మాత్రం అమ్మాయిని చంపినని రెండో వాడిని కనుక్కోవాలా, అంతే సార్. మాకేమీ లేదు. రెండో వాడిని కనుక్కొని వచ్చినంత వరకు మాకేం అవసరం లేదు. ముగ్గురు చంపామన్నారు, సరే ఇద్దరిని చెప్పింది. రెండో వాడిని అన్నా ఇంతవరకు కనుక్కోవాలి కదా సార్. అదొక్కటి మేము అడుగుతాండేది. రెండో వాడిని చెప్పింది సార్ మా బిడ్డ, రెండో వాడిని మా బిడ్డ చెప్పింది. ఆ బిడ్డన్న వాడు చెప్పినాడు, వాడన్నా కనుక్కోవాలి కదా సార్. వాడిని అన్నా కనుక్కోవాలి కదా. మమ్మల్ని ఆపేదానికి ఇంతవరకు 100 మంది పోలీసు వాళ్ళు పెట్టినప్పుడు కనీసం లేదంటే వాడిని కనిపెట్టేదాన్ని పెట్టచ్చు కదా. మొత్తానికి వివాదం కొనసాగుతుంది. అమ్మ చెప్పండి, ఏం జరుగుతుంది? మీకు విరమించుకోండి, మేము చూసుకుంటామని చెప్పారు. ఇప్పటికీ ఇంకొక వ్యక్తి ఏమయ్యాడని అడిగితే మీరు కంప్లైంట్లో అతని పేరే రాయలేదని మైదుకూరు డిఎస్పీ సార్ చెప్తున్నాడు. సిఐ సార్ ఏం సార్ నిన్నటుండి ఇక్కడే ఉన్నాం కదా, ఏం జరిగింది, ఇంకొక అతను ఎక్కడున్నాడు అంటే నేను నిన్న లీవ్లో ఉన్నా, చర్య తీసుకుంటామని ఆయన చెప్తున్నాడు. న్యాయం ఎక్కడుంది సార్? పోరాటం చేస్తుంటే కొడుతున్నారు, తల్లిదండ్రులను కూడా ఎత్తుకెళ్తున్నారు. ఎక్కడుంది న్యాయం? రోడ్డు మీద కూర్చోడానికి టైం పాస్ చేసినామా మేమేమన్నా? ఇంకొక అమ్మాయికి జరగద్దనే కదా.
ఎస్పీ గారు మాట్లాడారు, తర్వాత మీకు స్పష్టమైన హామీ ఇచ్చారు కదా? హామీ ఇచ్చాడు కానీ పొద్దునకే మాటలు మారాయి కదా. నిన్నటుండి 24 గంటలైంది. ఇంకొక అతను ఎక్కడున్నాడు? పవన్ కుమార్ అనే అమ్మాయి చెప్పింది కదా నిందితుడిని పట్టుకున్నారు. ప్రవీణ్ కుమార్ అనే అతను ఎక్కడున్నాడు? ఎందుకు పట్టుకోలేదు? దానికి సమాధానము ఇద్దరు సెరొకటి చెప్తున్నారు. మైదుకూరు డిఎస్ఆర్ ఏమంటారు, ఇప్పుడు అక్కడ మీరు ఇంకొక అబ్బాయి పేరే రాయలేదు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, సిఐ సారు మేము నిన్న లీవ్ లో ఉన్నా అంటున్నాడు. మరి ఎవరిని న్యాయం అడగాలి మేము? ఇక్కడ నుండి అక్కడికి పోతే మమ్మల్ని కొడుతున్నారు. ఎక్కడుంది సార్ న్యాయం? దేనికి ఉంది న్యాయం? ఇప్పుడు ఏ రకమైన న్యాయం కోరుతున్నారు మీరు? ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? ఇప్పుడు మేము చేసే ధర్నాకు సపోర్ట్ ఎందుకు చేయడం లేదు? మిగతా వాళ్ళు ఎవరు రావడం లేదు ఎందుకని? ఎమ్మెల్యే గారు ఎక్కడి పోయినారు? మంత్రులు ఎక్కడి పోయినారు? ఎవరే కానీ స్పందించలేదు ఎందుకని? అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు పనుకుంటారు. ఓట్లు అయితే కావాలి. ఎక్కడుంది న్యాయం? మేము అడగకూడదా? ఏ అమ్మాయి జరిగినా ఇట్లే ఉండదా? ఒక అమ్మాయికి జరిగింది, ఇప్పుడు రేపు ఇంకొక అమ్మాయి జరగదని హామీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ప్రకటన చేయడం జరిగింది. మంత్రి కూడా మాట్లాడారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మంత్రి మాట్లాడారు, ఆమె చెప్పింది కాదని లేదు ఆ మేడం. కానీ ఇంతవరకు వీళ్ళు ఒకరిలో ఒకరు సస్పెక్ట్ లేదు, ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అందుకు మాకు న్యాయం లేదు, అందుకే ఇక్కడ కూర్చున్నాం. కాజీపేటలో ఏదైతే నిన్నటి రోజున ఉదయం ఏదైతే దారుణమైన హత్యకు గురొచ్చిందో కీర్తికి సంబంధించినటువంటి ఇంటర్ విద్యార్థికి సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా ఉధృతంగా మారింది. కాజీపేటలో ఇవాళ పోస్ట్ మార్టం అనంతరం ఇక్కడ ఖననం చేస్తారని భావించినప్పటికీ మళ్ళీ కూడా కుటుంబ సభ్యులు తమ సరైన న్యాయం జరగలేదంటూ ఆందోళన చేస్తూ కూడా కాజీపేటలోని ప్రధాన బస్టాండ్ ముందుకున్నటువంటి బ్రిడ్జి మీద బైఠాయించారు. మొత్తం దీంతో ఒకసారిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు తమకి చెబుతున్న దానికి తర్వాత ఇందులో ఉన్న సంబంధం లేదంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఉదయం జిల్లా ఎస్పీ గారు కానీ నిన్న రోజు కానీ స్వయంగా బాధితులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు సంతృప్తి చెందిన పరిస్థితి. ఎవరైతే హత్య చేశాడో, ప్రధానంగా హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆవుల వెంకటేష్ను ఇప్పటికే అరెస్ట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తే కాల్పులు చెప్తే కాలికి బలమైన గాయం కావడంతో రిమ్స్లో ఇప్పటికే చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్స పొందుతున్నప్పటికీ కూడా తమకు అప్పచెప్పాలని అప్పచెప్తే అతని పని చూసుకుంటామని చెప్పి కుటుంబ సభ్యులు నేటి నుంచి వాదిస్తున్నారు. నిన్న దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఇదే కాజీపేటలోని జాతీయ రహదారిపైన దాదాపు బైఠాయించడంతో మొత్తం ట్రాఫిక్ దిగ్బంధనమైన పరిస్థితి. ఇవాళ కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇవాళ కొద్దిసేపట్లో ఏదైతే దారుణ హత్యకు గురైంది ప్రేమ చేతిలో అమ్మాయి అంత్యక్రియలు నిర్వహిస్తారన్న నేపథ్యంలో తిరిగి ఏదైతే బంధువులు ఉన్నారో కుటుంబ సభ్యులను ఆందోళన చేయడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇది కాజీపేటలోని పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, న్యూస్, కాజీపేట.